హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఉన్నటువంటి డబ్బులు ముద్రించే సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు అండ్ అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఇలా చాలా రకాల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 60,000కి పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ మనకు ఏజ్ లిమిట్ కూడా మనకు కొన్ని పోస్టులకు సూపర్వైజర్ పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక రిమైనింగ్ పోస్టులకు 18 to 25 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో హైదరాబాద్‌లో ఉన్నటువంటి డబ్బులు ముద్రించే సంస్థ ఉన్నటువంటి వాటిలోనే మీరు జాబ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకు జాబ్ పోస్టింగ్ కూడా వాళ్ళు అక్కడ ఇస్తామని వాళ్ళే మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు సెలక్షన్స్ అనేది మన హైదరాబాద్‌లో కూడా పెట్టడానికి వాళ్ళు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషను, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి ఎవరైతే డబ్బులు ముద్రించే సంస్థల అని అనుకునే వాళ్ళు కంపల్సరీ వీడియోని ఇంటి వరకు చూసి కంపల్సరీ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకోసం ఇంత స్పీడ్గా మీకు జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. అదేవిధంగా మనం చేసే వీడియోస్ కంపల్సరీ చూసి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి మన వీడియోస్కి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేది మీకు తక్కువ ప్రైస్‌కి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో మీకు కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ మాట్లాడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్‌లో ఉన్నటువంటి మనకు కరెన్సీ నోట్ ప్రెస్ మనకు నాసిక్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట ఇది నోటిఫికేషన్ అనేది. ఇది ఎప్పుడు వచ్చిందంటే గనుక మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఏప్రిల్ 11 నుండి 17 మధ్యన వచ్చే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ మనకు ప్రింట్ అయితే అయింది. ప్రెజెంట్ అయితే ఇంకా మనకు పబ్లిష్ అయితే అవ్వలేదు. ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే వెల్ఫేర్ ఆఫీసరు, సేఫ్టీ ఆఫీసరు, సూపర్వైజరు అండ్ జూనియర్ టెక్నీషియన్, సెక్రటరీ అసిస్టెంట్, ఆర్టీసీను ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఏప్రిల్ 20, 2026 తేదీ మనకు ఈ నెల 20 తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మే 19, 2026 నెక్స్ట్ మంత్ 19 వరకు టైం అయితే ఉందన్నమాట. ఎవరికైతే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఉంటుందో, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా అప్లై చేసుకోండి. అయితే మరి ఇక్కడ మనకు డబ్బులు ముద్రించే సంస్థలు మనకు ఎక్కడెక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ అంటే మనకు నాసిక్ మహారాష్ట్ర మనకు 2 ఏవైతే కరెన్సీ నోట్ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఏవైతే అక్కడ పోస్టులు భర్తీ చేస్తున్నారో అండ్ మనకు మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ నోట్ ప్రెస్ ఏవైతే ఉందో అక్కడ కూడా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ దగ్గర కాబట్టి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తా ఉన్నారు. వీటికి కోడ్ వచ్చేసి ఎస్‌పిపిహెచ్ అంటారు. ఇక్కడ చూసుకోండి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాదు ఎస్‌పిపిహెచ్. ఎక్కడైతే మనకు వేకెన్సీ డీటెయిల్స్‌లోన ఎస్‌పిపిహెచ్ ఉందో అక్కడ మనకు వేకెన్సీ అయితే ఉంటుంది. అక్కడున్న వేకెన్సీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు వెల్ఫేర్ ఆఫీసర్‌కి వచ్చేసి మనకు బీఎన్‌పీ అండ్ సీఎన్‌పీ ఇక్కడ మనకు పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏజ్ ఇప్పుడు చూసుకుంటే మనకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. వెల్ఫేర్ ఆఫీసర్‌కి 29,750 రూపీస్ మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గనుక మీకు ఓవరాల్‌గా అప్రాక్సిమేట్ సాలరీ అయితే వస్తుంది. అండ్ సేఫ్టీ ఆఫీసర్‌కి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వరకు. ఇక నెక్స్ట్ మనకు వీడియోలో మీకు చెప్పాను కదా మనకు సూపర్వైజర్ ఉద్యోగాలని. ఇక్కడ మీరు చూసుకోండి సూపర్వైజర్ వచ్చేసి మనకు టెక్నికల్ కంట్రోలర్ అని అండ్ 2 ప్రింటింగ్ అని అండ్ ఐటీ అని 2 మెకానికల్ అని అండ్ ఏసీ అని ఎలక్ట్రికల్ అని ఎలక్ట్రానిక్స్ అని అండ్ ఇంక్ ఫ్యాక్టర్ అని ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి సూపర్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మెకానికల్ అండ్ ఎయిర్ కండిషనరు, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్, ఇన్స్ట్రుమెంటేషను, అఫీషియల్ లాంగ్వేజ్. ఇక్కడ సూపర్వైజర్ ఉద్యోగాలకు అన్నిటికీ 18 నుండి 30 సంవత్సరాలు అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వరకు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వరకు మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉంటే కనుక మీకు 18 నుండి 35 అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వరకు 18 నుండి 33 వరకు అప్లై చేసుకోవచ్చు మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే. అండ్ ఇంకోటి ఏపీ అండ్ తెలంగాణ వరకు మనకు హైదరాబాద్లో దగ్గర కాబట్టి ఇక్కడ చూసుకోండి సూపర్వైజర్ ఐటీ ఎస్‌పిపిహెచ్‌లో మీకు వేకెన్సీ ఉన్నాయి. ప్రింటింగ్‌లో వచ్చేసి ఎస్‌పిపిహెచ్‌లో వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టెక్నికల్ కంట్రోలర్‌కి వచ్చేసి ఎస్‌పిపిహెచ్‌లో మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన హైదరాబాద్లో కాకుండా మహారాష్ట్రలో ఉన్న వేకెన్సీ కూడా మనం డెఫినెట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెక్రటేరియట్ అసిస్టెంట్
ఇక్కడ సూపర్వైజర్ వేకెన్సీకి వచ్చేసి మనకు శాలరీ ఎంత ఉంటుందంటే బేసిక్ పే మీకు 27,000 నుండి బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా ఎంత వస్తుందంటే 60,000 కూడా దగ్గర దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు సెక్రటరీ అసిస్టెంట్ మనకు 18 నుండి 28 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. దీనికి బేసిక్ పే మీకు 23,000 అయితే ఉంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 50,000 ప్లస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆర్టిస్ట్ గ్రాఫిక్ డిజైనర్కి వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. వీటికి కూడా మనకు శాలరీ మనకు బేసిక్ పేనే మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. జూనియర్ టెక్నీషియన్ నెక్స్ట్ మనకు లాస్ట్ జూనియర్ టెక్నీషియన్ దీనిలోనే కూడా మనకి ఏంటంటే ప్రింటింగ్ అని కంట్రోలర్ అని ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అని, ఎలక్ట్రానిక్స్ అని, మెషినిస్ట్, ఫిట్టరు, మెకానికల్ మిషన్ టూల్స్ మెయింటెనెన్సు లేదా ఫిట్టరు, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను లేదా స్టోరు, లేదంటే ఎయిర్ కండిషనింగ్, లేదంటే ఇంక్ ఫ్యాక్టరీ, ల్యాబొరేటరీ అసిస్టెంటు ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట జూనియర్ టెక్నీషియన్స్లో కూడా. ఏజ్ లిమిట్ మనకు 18 నుండి 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోతే మీరు యువర్ క్యాండిడేట్లు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 534 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మీకు ఈ నెల 20 తేదీన మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ని మీకు ఏంటంటే మరొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి వీడియో అయితే చేస్తాను అనమాట. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్టిస్ట్ గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు కదా. మనకి ఇక్కడ వచ్చేదండి మనకు ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వాళ్ళ సిలబస్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు సూపర్వైజర్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ రెస్పెక్టివ్ ట్రేడ్లో మీకు 40 క్వశ్చన్లు వస్తాయి. 40 మార్కులకు 25 మినిట్స్ టైమింగ్ ప్రతి సెక్షన్ టైమింగ్ ఉంటుందన్నమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకు 20 నిమిషాల టైమింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి మనకు 40 క్వశ్చన్లు 40 మార్కులకు. లాజికల్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకు. అండ్ క్వాంటిటీ యాప్ నుంచి మనకు 20 క్వశ్చన్లు 20 మార్కులకు. 200 క్వశ్చన్స్ వస్తే 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు సూపర్వైజర్ ఆఫీస్ లాంగ్వేజ్ అని ఇంకా మనకు కొన్ని ఉన్నాయి కదా వాటి రిలేటెడ్ కూడా సేమ్ అంతే. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అవుతుందో వాటికి మారుతుంది. నెక్స్ట్ ఆర్టిస్ట్ గ్రాఫిక్ డిజైనర్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన రెస్పెక్టివ్ ట్రేడ్లో గ్రాఫిక్ డిజైన్ వచ్చి మనకు సేమ్ దీని కూడా అంతే. ఇక్కడ కూడా మనకు ట్రేడ్ అయితే మారుతుంది. సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 120 నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు. 160 క్వశ్చన్లు 160 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 40, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, లాజికల్ రీజనింగ్ 40 అండ్ క్వాంటిటీ అప్డేట్ 40. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి మనకు వర్క్షాప్ ఎలక్ట్రికల్ అని, వర్క్షాప్ మెషినిస్ట్ అని ఇట్లా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి అన్ని ట్రేడ్లకు ఒకటే. బట్ ఏంటంటే మనకు ఇక్కడ ఫస్ట్ మనకు రెస్పెక్టివ్ ట్రేడ్ రిలేటెడ్ మనకు నాలెడ్జ్ క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట 30 క్వశ్చన్లు. ఇది ఒక్కటే మారుతుంది. తర్వాత మనకు సెక్షన్ టైమింగ్ కూడా ఉంటుంది, అది చూసుకోండి. జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్లు, లాజికల్ రీజనింగ్ నుంచి 30 అండ్ క్వాంటిటీ యాప్ నుంచి మనకు 30 క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తుంటారో ఆ ట్రేడ్కి సంబంధించిన రిలేటెడ్ మీకు 30 క్వశ్చన్లు అయితే వస్తాయి. మిగతావి అన్ని పోస్టులకు సేమ్ అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసుకోవాలంటే మనకు యూఆర్ ఈడబ్ల్యూఎస్లకు 55% రావాలి. ఓబీసీ క్యాండిడేట్లకు 50, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు 40% రావాలి, 45% రావాల్సి ఉంటుంది అనమాట. అయితే ఎగ్జామ్లో వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంటే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే నాసిక్, ముంబయి అండ్ కోల్కతా, భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్. ఏపీ అండ్ తెలంగాణలకు హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే 600 రూపీస్ మీరు నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి డెఫినెట్గా మేము ప్రిపేర్ అవ్వగలను అనుకునే వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకోండి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనలో 200 రూపీస్ అయితే వాళ్ళు అడగడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు. ఇక దేర్ ఈజ్ అంటే మనకు జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయితే అయ్యి ఉంటుంది అనమాట ఇద్దరికి. ఇక ఫైనల్గా మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ నేను వచ్చేసి మీకు ప్రజెంట్ 2023లో వచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మాత్రమే మీకు చెప్తా ఉన్నాను. ప్రజెంట్ మనకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ మనకు ఈ నెల 29 కానీ 18, 19 ఈ డేట్లో మనకు వస్తుంది. ఆ డేట్ మనకు క్వాలిఫికేషన్ క్లియర్గా తెలుస్తుంది.
బట్ ఏందంటే మనకు 2023లో కూడా మనకు సేమ్ పోస్ట్‌లు భర్తీ చేశారు కాబట్టి, మనకి క్వాలిఫికేషన్ కూడా సేమ్ అదే విధంగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సూపర్వైజర్ వచ్చేసి మనకు చాలా రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కదా! టెక్నికల్ ఆపరేటరింగ్ అండ్ ప్రింటింగ్ అని. ఇట్లా మీరేందంటే ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా గాని, డిప్లొమా ఇంజినీరింగ్ అయితే చేసుండాలి. ప్రింటింగ్‌లో గాని లేకుంటే ఇంగ తదితర విభాగంలోన. లేదంటే గన హైయర్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీటెక్ గాని, బీఈ గాని, బీఎస్సీ ఇంజినీరింగ్ గాని ఎవరైతే చేసుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సూపర్వైజర్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఉందో హిందీ, వాటి రిలేటెడ్ వచ్చేసి మనకు మాస్టర్ డిగ్రీ ఎవరైతే హిందీ చేసుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు సూపర్వైజర్‌లో మనకు చాలా రకాల పోస్టులయితే ఉన్నాయి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే సూపర్వైజర్ పోస్ట్‌లకు డిగ్రీ గాని, బీటెక్ గాని లేదంటే డిప్లొమా గాని చేసుండాలి. డిప్లొమా వచ్చేసి మీకు సంబంధిత విభాగాలు మీకైతే ట్రేడ్ ఉంటుందో ఆ ట్రేడ్‌లోన. ఇక నెక్స్ట్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్‌కొచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. లేదంటే బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ గాని, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ గ్రాఫిక్ ఏదైతుందో వాటిలోన అట్‌లీస్ట్ 55% మీకు మార్కులతోటి మీకు పాస్ అయితే ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీకు సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనికొచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ 50% మీకు 55% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ మీకొచ్చి ఉండాలి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకు లాస్ట్ మనకు జూనియర్ టెక్నీషియన్. జూనియర్ టెక్నీషియన్ మనకు చాలా పోస్టులయితే భర్తీస్తున్నారు. ఎలక్ట్రీషియన్ అని, ఎలక్ట్రికల్ అని, అండ్ మిషనిస్ట్ అని, అండ్ ఫిట్టర్ అని ఇట్లా. అయితే ఇక్కడ మనకు జూనియర్ టెక్నీషియన్‌కి ఎవరైతే 10థ్ ప్లస్ ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకు మంచి అవకాశం అయితే అనమాట. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి వీటికి అప్లై చేసుకోవచ్చు. 10థ్ ప్లస్ ఐటీఐ ఉంటే గన. జూనియర్ టెక్నీషియన్‌కి 10థ్ ప్లస్ ఐటీఐ అయితే ఉండాలి. ఐటీఐ వచ్చేసి మీరు ఏ ట్రేడ్‌లో అయితే అప్లై చేద్దాం అనుకో ఆ ట్రేడ్ అయితే ఉండాలి. ఈ విధంగా వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్‌లో ఉన్నటువంటి కరెన్సీ ప్రెస్ నోట్ ఏవైతే ఉంటుందో డబ్బులు ముద్రించే సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ అని, జూనియర్ టెక్నీషియన్స్ అని, అండ్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని ఇట్లా మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ప్రెజెంట్ షార్ట్ నోటీస్ మాత్రం వచ్చింది. మీకు కొంచెం మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే గన మనకు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ నెల 18 గాని, 19 గాని వస్తుంది. అప్పుడు మీకు ఇంకొక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది. థాంక్ యూ.